సైన్యం దెబ్బకు దెబ్బతీసింది. ఏదైతే అటాకింగ్ మోడ్లో మొన్ననే సైన్యం మీద దాడి చేశారు తీవ్రవాదులు, ఒక సైనికుడు చనిపోవడం, కొంతమందికి గాయాలు అవడం జరిగింది. దానికి ప్రతీకారం అనుకోవాలేమో. ఒకటి తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారత భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పులో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెడ్వాని ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టినాయి. ఈ టైంలో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం సమీపంలోకి భద్రతా దళ బలగాలు చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినాయి. ఈ కాల్పులో 2 ఉగ్రవాదులు మరణించారు. అనంతనాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి నెల 25న పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగిన కుల్గాం జిల్లా అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ సంఘటన చోటు చేసుకోవడంతో, అంటే అక్కడే ప్రత్యేకించి బందోబస్తు జరుగుతూ ఉంది. రాజకీయ నేతలు ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుంటే వాళ్ళని హతం చేయడానికంటూ వీళ్ళు దిగుంటారని అనుమానిస్తున్నారు.